పండు మిరపకాయల సీజన్ వచ్చేసిందండి. పండు మిరపకాయల పచ్చడి నేను చెప్పిన కొలతల ప్రకారం చేయండి, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఐదు 500 గ్రాముల పండు మిరపకాయలకి 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల ఉప్పు తీసుకున్నానండి. ముందుగా చింతపండుని, సాల్ట్ని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం పండు మిరపకాయలు వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తిరగమాత కొరకు స్టవ్ మీద బాండలు పెట్టి అందులో సరిపడినంత నూనె వేసి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు వేసి ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి బాగా వేపుకోవాలి. అంతే, పండు మిరప పచ్చడి రెడీ.